ఫ్యాక్ట్ నెంబర్ 1. జనరల్గా మనం ఏదైనా ఫ్లాగ్ ఎగరేసినప్పుడు అది గాలి వీచే వైపులో ఎగురుతుంది. కానీ పూరి జగన్నాథ్ ఆలయంపై ఉన్న ఫ్లాగ్ మాత్రం గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేక సైంటిస్టులు సైతం సతమతమవుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఆదివారంతో మొదలయ్యే ప్రతి నెలలో 13వ తేదీ శుక్రవారం ఉంటుంది. ఒకసారి చెక్ చేసి కరెక్టో కాదో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం ఎప్పుడో ఒకసారి హైవేలో ప్రయాణం చేసి ఉంటాం. అయితే మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన హైవే NH-22. దీని పొడవు 416 కిలోమీటర్లు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఆఫ్రికా అనేది ఏరియా పరంగా చాలా పెద్దది, కానీ మ్యాప్లో అంత పెద్దగా కనిపించదు. ఇది సుమారుగా మనం మ్యాప్లో చూసేదానికన్నా 14 రెట్లు పెద్దగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. అమెరికాకు చెందిన చార్లెస్ ఆస్బర్న్ అనే వ్యక్తికి 1922లో ఎక్కిళ్ళు మొదలయ్యి 1990 సంవత్సరంలో ఆగాయి. ఇతనికి రోజుకు 21,900 సార్లు, అలాగే ప్రతి సంవత్సరానికి 8 లక్షల సార్లు ఎక్కిళ్ళు వచ్చాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన రూమ్ వాషింగ్టన్లోని మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంది. ఒకవేళ ఈ బిల్డింగ్ పక్క నుంచి ఏరోప్లేన్ టేకాఫ్ అయినా ఆ రూమ్లో ఉన్న వారికి అస్సలు వినిపించదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. రీసెంట్గా జపాన్లో చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం తరచూ వేడి నీరుతో స్నానం చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ మరియు పక్షపాతం వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయని చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఆంగ్లో జాంజిబర్ వార్. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ సేపు జరిగిన యుద్ధం. ఇది కేవలం 38 నిమిషాలు మాత్రమే జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం రోజు వాడే డబ్బును తయారు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? రైట్ టు ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ ప్రకారం 10 రూపాయల నోట్ని తయారు చేయడానికి 96 పైసలు, 50 రూపాయల నోట్ని తయారు చేయడానికి ₹1 13 పైసలు, 100 రూపాయల నోట్ని తయారు చేయడానికి ₹1 77 పైసలు, అలాగే 500 రూపాయల నోట్ని తయారు చేయడానికి ₹2 29 ఖర్చు అవుతాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కాయిన్లు తయారు చేయడానికి నోట్ల తయారీ కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇది ఒక హైపోథసిస్ ఫ్యాక్ట్. ఒక స్టడీ ప్రకారం 2050 నాటికి సముద్రంలో ఉన్న అన్ని రకాల చేపల కన్నా మనం వేస్ట్గా పడేసే ప్లాస్టిక్ బరువు ఎక్కువగా ఉంటుందంట. 2050 సంవత్సరం వచ్చేసరికి సముద్రంలో ఉండే అన్ని చేపలు కలిపి 895 మిలియన్లు టన్నులు బరువు ఉంటే, అదే సముద్రంలో ఉన్న ప్లాస్టిక్ మొత్తం 937 మిలియన్లు టన్నులు ఉండొచ్చని అంచనా. చూసారు కదా ఫ్రెండ్స్, మతి పోగొట్టే ఫ్యాక్ట్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.